మనం ఎవరికైనా సహాయం చేస్తే వారు మనకు కృతజ్ఞత చూపిస్తారని ఆశిస్తాం. కానీ మన సబ్స్క్రైబర్ ఏమంటున్నారంటే, మా అమ్మ చేసిన ఒక సహాయం మా కుటుంబాన్ని ఏళ్ల తరబడి వెంటాడే ఒక భయంకరమైన పీడకలగా మారుతుందని మేము అస్సలు ఊహించలేదు. చాలా సంతోషంతో మేము కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకముందే రక్తపు మరకలతో మాకు స్వాగతం లభించింది. ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం ఒక భయంకరమైన ఆత్మతో చేసిన పోరాటమే ఈ ఇన్సిడెంట్. అసలు ఎవరి ఆత్మ, వాళ్ళమ్మ చేసిన సహాయం ఏంటి, ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు ఏ ఇన్సిడెంట్ని ఫేస్ చేశారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. గివ్ అవే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. పెద్దగా రూల్స్ అంటూ ఏం లేవు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని, ఎస్పెషల్లీ హారర్ వీడియోని లైక్ చేసి వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని ఓన్లీ ఇన్సిడెంట్ గురించి మాత్రమే కమెంట్ చేయాలి. ఈసారి 5 మెంబర్స్కి గివ్ అవే ఇస్తాను. అది ఆల్రెడీ నేను ఇచ్చిన వాళ్ళైనా అయి ఉండొచ్చు. నాకు స్టోరీస్ సెండ్ చేసిన వాళ్ళకి 2 మెంబర్స్కి, సబ్స్క్రైబర్స్కి 3 మెంబర్స్కి ఇస్తాను. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. మేము మొత్తం 4 ఆడపిల్లలము. అందులో అందరికన్నా చిన్నదాన్ని, ఆఖరిదాన్ని నేనే. అయితే మా అక్కకి 18 ఇయర్స్ ఉన్నప్పుడే పెళ్ళైపోయింది. తను చేసుకోనన్నా కూడా నీ వెనక ఇంకా 3 ఆడపిల్లలు ఉన్నారని చెప్పి మా అక్కకి బలవంతంగా పెళ్లి చేసేశారు. ఆ ఏజ్లో కదా ఏం తెలీదు. ఏదో వైఫ్ అండ్ హస్బెండ్కి చిన్న చిన్న గొడవలే, అవి కూడా పెద్ద పెద్ద గొడవలు కాదు. మా బావగారు కూడా రైల్వేలో జాబ్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక చిన్న గొడవకి మా అక్క సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆమె చనిపోయినప్పటికీ తనకు ఒక 15 నెలల బాబున్నాడు. ఇంకా బాబుని మేమే పెంచుకున్నాము. ఆమెకి పెళ్ళైన 1 సంవత్సరం తర్వాత మా రెండో అక్కకి కూడా పెళ్లి చేసేశారు. తనకి కూడా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగానే పెళ్ళైపోయింది. ఆమె బాగానే ఉంది. అయితే మా పెద్దక్క చనిపోవడంతో మా మూడో అక్క, నేను, మేమిద్దరం కూడా బాగా చదువుకోవాలి, జాబ్ చేయాలి అని చెప్పి పట్టుదల మీద అలాగే ఉండిపోయాము. పెళ్ళనేది వద్దు, చేసుకోకూడదు అని మేము అనుకున్న విధంగానే బాగా చదువుకున్నాము. అయితే మాకు పెళ్లి చేయాలని చెప్పి మేము అప్పట్లో సింగిల్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మా నాన్నగారికి గ్రేడ్ పే ఎక్కువ అవ్వడం వల్ల డబుల్ క్వార్టర్స్ వచ్చింది మాకు. అప్పటికి మా మూడో అక్కది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెళ్లి సంబంధాలు చూద్దాము, ఇంత చిన్న ఇంట్లో పెళ్లి చేయడం అంటే అవ్వదు అని చెప్పి పెద్ద క్వార్టర్స్ అంటే డబుల్ క్వార్టర్స్కి అప్లై చేశారు. అలాగే వచ్చింది. ఇంకా వస్తే నేను మా అమ్మ వెళ్ళి చూసుకొని అదంతా క్లీన్ చేయించి మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రి పడుకున్నాక ఆ క్వార్టర్స్ పక్కనే పెద్ద చెట్టు ఒకటి ఉంటుంది. అదేంటో ఆ రోజు రాత్రి మా అమ్మకి నాకు సేమ్ కల వచ్చింది. ఆ చెట్టు మీద ఒక ముసలావిడ కూర్చొని పెద్ద బొట్టు పెట్టుకొని ఉంది, నల్లగా జుట్టు వేసుకొని. మీరు ఆ ఇంట్లోకి వస్తున్నారు కదా, రండి, నేను అక్కడే ఉంటాను, మీరందరూ త్వరగా వచ్చేయండి, మీ సంగతి ఏంటో నేను చూస్తాను అంటూ మమ్మల్ని చూసి పెద్దగా నవ్వింది అని మమ్మల్ని కొంచెం భయపెట్టింది. దాంతో ఇంక మేము బాగానే భయపడ్డాము. కాకపోతే మాకు అప్పటిదాకా అలాంటివి ఏమీ అవ్వలేదు కదా, సో ఏదో పీడకలు వచ్చింటుందిలే అనుకున్నాము. ఈవెన్ మేము ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా మాకు డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ఆ అద్దం పగిలి ఆ అద్దం యొక్క ముక్కలు నాకు మా అమ్మకి గుచ్చుకొని మా ఇద్దరికి కూడా రక్తం వచ్చింది. అప్పటికి ఆ సామాన్ షిఫ్ట్ చేసే అబ్బాయి అంటూనే ఉన్నాడు, ఏంటమ్మా ఒకళ్ళకైతే అనుకోవచ్చు, ఇద్దరికి ఇలా రక్తం వస్తుంది, అసలు ఈ ఇల్లు మంచిదో కాదో చూసుకున్నారా అని కూడా అడిగాడు మమ్మల్ని. అయినా సరే మేము ఏమాత్రం పట్టించుకోకుండా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాము. 1 మంత్ అయ్యింది. ఎంత తిన్నా అసలు మాకు అది తిన్నట్టే అనిపించట్లేదు. ఏం తిన్నా నాలుకకి టేస్ట్ కూడా అనిపించట్లేదు. మేం వెళ్ళిన 1 మంత్కి మా రెండో అక్క ఏలూరు నుంచి తన 2 చిన్నపిల్లల్ని వేసుకొని వచ్చింది. తనకి చిన్నపిల్లలు కదా, అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటుంది. అందులోనూ మేము కొత్త ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా, చూసి వెళ్ళడానికి వచ్చింది. తను కూడా మాతో ఏంటసలు ఏం తిన్నా నాకు కడుపు నిండినట్టే అనిపించట్లేదు అనంది. ఒకళ్ళకంటే ఏదోలే అనుకోవచ్చు, కానీ మొత్తం మా ఇంట్లో అందరికీ అలాగే అనిపించింది. మా పెద్దక్క 1997లో చనిపోయింది కదా.
ఈ ఇన్సిడెంట్ జరుగుతుందేమో 2005, 2006 ఆ సంవత్సరంలో. అప్పటికి మా అక్కోళ్ళ బాబు 6th క్లాస్కి వచ్చేసాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, మేము ఉండేది 3rd ఫ్లోరు. అయితే మిట్ట మధ్యాహ్నం పూట నేను తలస్నానం చేసి డాబా పైకి వెళ్ళి బట్టలు ఆరేసి అన్నం తినేసి వచ్చి ఇంట్లో పడుకున్నాను. పడుకున్నప్పుడు నా కలలో ఇంత లావుగా ఒక ఆమె వచ్చి నా పక్కనే నిలబడింది ఫస్ట్. అలా నా పక్కన నుంచొని ఒక్కసారిగా వచ్చి నా పీక నొక్కేసింది. కలలోనే ఇదంతా. దాంతో నేను నిద్రలోనే ఎంత గట్టిగా కేకలేసిన మా అమ్మకైతే వినిపించట్లేదు. మా అమ్మ మాత్రం నా ముందే అటు ఇటు లేచి నడుస్తుంది. ఎందుకంటే మా అక్కోళ్ళ బాబుని అప్పుడే స్కూల్ నుంచి నేను ఇంటికి తీసుకురావాలి. మా అమ్మేమో నేను పడుకున్నాను అనుకుంది, తను లేపుతుంది. ఆ పిల్లోడికి ఏంటంటే 4K స్కూల్ వదిలేస్తారు, లేచి ఇంట్లో పని చేసుకొని వెళ్ళాలి కదా అని చెప్పి మా అమ్మ నన్ను ముందుగానే లేపుతుంది. ఎంత లేపినా నేనేమో లెగవట్లేదు. ఇంకా అది నన్ను వదిలేసిన తర్వాత నాకు మెలకువ వచ్చింది. నేను నిద్రలో నుంచి లేచాక కూడా నాకు గొంతు దగ్గర బాగా నొప్పిగా అనిపించింది. కాళ్ళు చేతులు బాగా నొప్పులుగా అనిపించాయి. ఇంకా మా అమ్మకి ఇలా జరిగింది, కలలో ఇలా కనిపించింది అని చెప్తే, మిట్ట మధ్యాహ్నం పూట అందుకే ఆడపిల్లలు పడుకోకూడదు, ఒక టైం అంటూ ఉంటుంది అని చెప్పి నన్నే తిట్టింది. ఇంకా సరేలే అని చెప్పి ఆ పిల్లోడిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను. అక్కడితో అది అయిపోయింది. అదే రోజు రాత్రి మేమందరం డిన్నర్ చేసిన తర్వాత ఇల్లు ఉడుద్దామని చెప్పి ఇల్లు ఉడుస్తున్నాను నేను. ఇల్లు ఉడుస్తుంటే చీపిరి ఒక చోట అలా అతుక్కుపోయింది నేలకి. అస్సలు స్టిక్ అయిపోయి కదలనే కదలట్లా, ఎంత లాగినా కదలట్లేదు. అప్పుడు నేను అమ్మ అమ్మ అని గట్టిగా పిలిచాను. పిలిచేటప్పటికి మా అమ్మ నా దగ్గరకు వచ్చేసింది. అదేంటో మా అమ్మ నా దగ్గరికి రాగానే అతుక్కున్న చీపిరి వచ్చేసింది. నాకు అప్పుడు ఏమీ అనిపించలేదు, భయం కూడా అనిపించలేదు. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం నాకు అలా పీడకలు వచ్చింది కదా, సో లైట్ తీసుకొని నేను వదిలేశాను. ఆ టైంలో నాది డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్లో జాబ్ చేశాను. జాబ్ చేస్తుంటే ఇంకా మా అమ్మే ఇక్కడికి తీసుకొచ్చేసింది. ఆడపిల్లలు ఎందుకులే హాస్టల్లో అని చెప్పి ఇక్కడికి వచ్చి ఖాళీగా ఉండడం ఇష్టం లేక పీజీ చేద్దామని ప్రైవేట్గా ఫీజు కట్టాను. మా మూడో అక్కేమో తను బీఈడీ చేసి జాబ్ చేస్తుంది. సరే, చీపిరి అలా అయ్యేసరికి నాకేం అనిపించలేదు కదా. ఇంకా ఆ రోజు రాత్రి పడుకున్నాము. పడుకుంటే ఫస్ట్ నాకే ఏదో ఒక నల్లటి ఆకారంలా నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు చేతులు పట్టుకొని నన్ను లాగేస్తున్నట్టు అనిపించింది. దాంతో నేను గట్టిగా కేకలేస్తున్నాను. పక్కనే మా అక్క పడుకొనుంది. అయినా కూడా ఎవ్వరూ నన్ను అసలు పట్టించుకునే లేదు. ఎందుకంటే నేను అరుస్తున్నవి వాళ్ళకి అసలు ఏం వినిపించలేదంట. మళ్ళీ కాసేపటి తర్వాత గజ్జల సౌండ్, అడుగుల సౌండ్, ఎవరో అడుగులు వేసుకుంటూ నడుస్తున్నట్టు ఫస్ట్ అది కూడా నాకే వినిపించింది. నేను మమ్మల్ని లేపి ఇలా జరుగుతుందమ్మా, ఇలా గజ్జల చప్పుడు వస్తుంది అని చెప్తే, ఏం లేదు అదంతా ఏదో కలయి ఉంటుంది, పడుకో అని చెప్పి పడుకోబెట్టేసింది. ఆ నెక్స్ట్ డే ఈసారి మా మూడో అక్కకి వినిపించింది ఆ సౌండు. తనేమో దివాన్ కాట్ మీద పడుకొనుంది, మేమేమో కింద పడుకున్నాము. అయితే తను దివాన్ కాట్ మీద పడుకున్నప్పుడు ఆ మంచమంతా ఊపేస్తున్నట్టు, చెవి పక్కనే గజ్జల సౌండ్ వస్తున్నట్టు అలా వినిపించిందంట. ఇంకా తను కూడా మా అమ్మతో చెప్పేసరికి, మీరు పెట్టుకున్న పట్టీల సౌండ్ అయి ఉండొచ్చు అని మా అమ్మంది. ఇంకా అప్పటి నుంచి మా కాళ్ళకున్న పట్టీలు కూడా మేము తీసేసాము. అప్పటి నుంచి పట్టీలు కూడా పెట్టుకోము. ఒకవేళ పట్టీలేమో అని అనుకుని మేమంతా పట్టీలు తీసేసాము, వాటిని ఒక పక్కన పడేసాము. అయినా సరే ప్రతిరోజు గజ్జల సౌండు, ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టు అడుగుల సౌండు. నేను రాత్రి పడుకున్నప్పుడు కలలో, మాది 3rd ఫ్లోర్ అని చెప్పాను కదా, పైనుంచి ఒక ఆడ మనిషి తెల్ల చీర కట్టుకొని పైనుంచి కిందకి దిగి వెళ్తున్నట్టు, మళ్ళీ ఆమె దగ్గర నుంచి మంచి వాసన, అదోలాంటి వాసన అనమాట. అదేంటో నేను చెప్పలేను. ఆ స్మెల్ కూడా నా ముక్కుకి తగులుతుంది. మరుసటి రోజు సేమ్ అలాగే కలలాగా వచ్చింది. మేమిద్దరం కూడా ఎంత మొత్తుకున్నా సరే మమ్మేమో అసలు ఆ టైంలో ఏంటో ఏం లేదులే అని కొట్టి పారేసింది. అదేంటంటే నా మీదకి ఎక్కువగా, ఒకవేళ నేను పగలు పడుకుంటే మసీదులో తెల్ల బట్టలు వేసుకొని ఉంటారు కదా కొంచెం పెద్ద వయసు వాళ్ళు, అలా పక్కనొచ్చి నా మీదకి ఇలా చెయ్యి వేసి నా తలని నిమురుతూ నా పక్కన అటు ఒకరు ఇటు ఒకరు ఇద్దరు కూర్చొని నా మీద చెయ్యి వేసి, ఏమైంది బిడ్డ, ఏమైంది అని అంటున్నారు. ఆ టైంలో మా నాన్న కూర్చొని టీవీ చూస్తున్నారు. మా అక్క కూడా నా పక్కనే ఉంది. నాకే అలా అనిపించింది, మా అమ్మ లేదప్పుడు. సర్లే ఆ టైంలో మా నాన్నకి చెప్తే, ఎంత చదువుకొని దయ్యాలు అంటున్నారేంటి అని మమ్మల్ని బాగా తిట్టేవాళ్ళు.
ఏదైనా భయం వేస్తుందంటే దయ్యాలు లేవు ఏమీ లేవు అని కొట్టిపారేసేవాడు. కానీ మా నాన్నగారికి కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ట్రైన్ మీద వెళ్ళేటప్పుడు గూడ్స్ ట్రైన్ ఉంటుంది కదా, అవి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ అయ్యాయి వాళ్ళకు కూడా తెలుసు. కానీ మా నాన్నకేంటంటే మా పెళ్ళిళ్ళు కూడా అదే ఇంట్లో ఉన్నప్పుడే అయిపోవాలి, ఎందుకంటే స్టాఫ్ అంతా వస్తారు, మళ్ళీ బయటికి వేరే ఇంటికి వెళ్తే కొత్తిల్లు అయిపోతుంది, అక్కడ ఎవ్వరూ తెలియదు అన్న ఐడియాలో మమ్మల్ని అక్కడ అలాగే ఉంచేసేవారు. మేము ఎంత చెప్పినా నమ్మలేదు. ఆ తర్వాత కూడా మాకు ఇలాగే జరుగుతూ ఉన్నాయి. అయితే ఒకరోజు పొద్దున్నే మా నాన్నగారు ట్రైన్కి డ్యూటీకి వెళ్ళాలి. అప్పుడు తెల్లవారుజామున 4:30 అలా అవుతుంది. మా నాన్నగారు బాత్ చేద్దామని బాత్రూమ్కి వెళ్తున్నారు. ఆ టైంలో తడి అడుగులతో బాత్రూంలో నుంచి బయటకు వస్తున్నట్టు మా నాన్నగారికి కనిపించింది. అప్పుడు చూసి కూడా సైలెంట్గా స్నానానికి వెళ్ళారు. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళాలి, డ్రైవర్ అంటే కొంచెం ముందే వెళ్ళాలి కదా. అందులోనూ అప్పట్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా పెద్దగా ఉండేవి కాదు, ర్యాపిడో లాంటివి. సరే స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ డోర్ కొట్టిన సౌండ్ వచ్చిందంట. ఇంకా ఆయనకు అర్థమైపోయింది. మనసులో సాయిబాబాని తలుచుకొని స్నానం చేసి బయటకు వచ్చారు. అప్పుడు మా అమ్మతో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారంట. కానీ అసలు జరిగిన విషయం చెప్పలేదు, ఎందుకంటే మేము ఒక్కళ్ళమే ఉండాలి కదా. మా నాన్నగారు డ్యూటీకి వెళ్తే 2 వారాలకి మళ్ళీ ఇంటికి వస్తారు, అందుకే మేము ఎక్కడ భయపడతాము అని ఆయన చెప్పలేదు. ఒక రోజు నైట్ అయితే మాకు అస్సలు నిద్ర అనేదే లేదు. మా కళ్ళ కింద నల్లగా వచ్చేసింది, కళ్ళ చుట్టంతా నల్లగా వచ్చేసి నిద్రపోకుండా అలాగే కూర్చొని ఉన్నాము. కనీసం టీవీ కూడా పెట్టుకోలేదు అప్పుడు. ఇంకా వాష్రూమ్కి వెళ్ళాలంటే భయం వేసి ఒకరినొకరిని పట్టుకొని ఫస్ట్ మా అక్క వెళ్ళింది, మధ్యలో నేను ఉన్నాను, నా వెనకాల మా 3వ అక్క ఉంది. మా అక్కేమో వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసింది. ఇంకా నేను వెళ్ళే టైంలో అసలు అది డైరెక్ట్గా నా బాడీ మీద, నా నైట్ డ్రెస్ మీద కూడా కాదు, నా ఒంటి మీద ఒక వేలుతో ఏదో రాసినట్టు అనిపించింది, వీప్ మీదనే. దాంతో నేను నా వెనకున్న 3వ అక్కను అడిగాను, నువ్వేమైనా రాసావా అని. అంటే నేనెందుకు రాస్తానే, నేను రాయలేదు అంది. దాంతో నాకు ఇంకా చాలా భయం వేసింది. ఇంకా నేను వాష్రూమ్లోకి వెళ్ళొచ్చాను. నా తర్వాత మా 3వ అక్క వెళ్ళింది. తను కూడా వచ్చిన తర్వాత మేము ముగ్గురం అక్కడ నిలబడి ఉంటే, మా క్వార్టర్స్కి ఏంటంటే ఒక బ్లాక్కి ఇంకో బ్లాక్కి మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో నుంచి ఆడవాళ్ళ మాటలు వినిపించాయి. అప్పుడు టైం అర్ధరాత్రి 1:32 అలా అయి ఉంటుంది. లేడీస్ మాటలే, అవి కూడా గుసగుసలు కూడా కాదు, పెద్ద పెద్దగానే. కానీ అవేంటో మాకు అర్థం కాలేదు. ఒకవేళ ఊడ్చే వాళ్ళంటే వాళ్ళంత అర్ధరాత్రిలో ఎందుకు వస్తారు? తెల్లవారుజామున 4:30కి 5ంటికి అలా వస్తారు. మాకు వినిపించినా కూడా మేము ఒకరినొకరికి చెప్పుకోలేదు. ఎందుకంటే నేను మా అక్కకి చెప్తే తను భయపడిద్దేమో, తను నాకు చెప్తే మళ్ళీ నేనెక్కడ భయపడతానని ఇలా అనుకున్నాం మేము ముగ్గురము. అలా అనుకొని మేము అక్కడే నిలబడి ఉన్నాము. ఇంతలో మా మధ్యలో నుంచి గల్లు గల్లు మని గజ్జల సౌండ్ మా మధ్యలో నుంచి కరెక్ట్గా మా బెడ్రూమ్లో నుంచి మా బాల్కనీలోకి వెళ్ళిపోయింది. అది కూడా చాలా స్పీడ్గా. అది వెళ్ళడం మా ముగ్గురికి తెలిసింది. అలా వెళ్ళింది. అస్సలు ఆ ఇన్సిడెంట్ అయితే ఇప్పటికీ మర్చిపోలేనది. ఇంకా దాంతో మేము ముగ్గురం వచ్చి కూర్చున్నాం, పడుకోలేదు అప్పటికి కూడా. కూర్చున్నాక టీవీ అనేది ఆఫ్ చేసుంది. ఆ టీవీలో నుంచి ఒక ముసలి గొంతు, ఏదో ఒకలాంటి గొంతులా వినిపించింది మాకు. ఆ సౌండ్ మా అమ్మతో సహా మేము ముగ్గురం కూడా విన్నాం ఆ రోజు రాత్రి అయితే. కానీ మేమేం చేయలేకపోయాం, ఎందుకంటే గట్టిగా అరవడానికి కూడా లేదు. పక్కనోళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళకి ఏదో పిచ్చి పట్టిందని అలా అరుస్తున్నారేమో అనుకుంటారేమో అని చెప్పి మేము అస్సలు బయటికి కూడా రాలేదు. అయితే ఇవన్నీ జరిగిన ఏ ఇన్సిడెంట్లో కూడా మా నాన్న అయితే లేరు, తను డ్యూటీకి వెళ్ళిపోయేవారు. ఇంకా మేము ముగ్గురం అలాగే ఉన్నాం. మేము దేవుడి ఫోటోలు పట్టుకొని అలాగే కూర్చొని ఉన్నాము తెల్లవారేదాకా కూడా. ఇంకా మా 2వ అక్క వాళ్ళ ఆయనకి ఫోన్ చేస్తే, సరే నేను ఇంటికి ఏమైనా తాయెత్తు కానీ గుమ్మడికాయ కానీ అలాంటివి తీసుకొస్తాను, భయపడద్దు అని చెప్పేవాడు. ఇంకా అలా తెల్లవారుజామున 6:30 అయింది. ఇంకా కిందింటి వాళ్ళు వాకిళ్ళు కడిగి ముగ్గు వేస్తున్నారు. సరే ఎటు తెల్లారైంది కదా, అందరు లేచారని మేము పడుకున్నాము. జనాలు తిరుగుతున్నారు కదా అని పడుకుంటే అది మా మంచాన్ని పట్టి ఉయ్యాలు ఊపినట్టు ఊపేసింది. అది కూడా మార్నింగ్ 6:30కి. ఇంకా తర్వాత మేము పూజలు కూడా చాలా చేయించుకున్నాం అవి ఇవి అని. మా బావగారు ఎవరినో తీసుకొచ్చి అర్ధరాత్రిలో ఏవో చాలా పూజలు చేయించారు. అసలు
అయినా కూడా వదలలేదు. అది మమ్మల్ని వదులుతున్నట్టుగా ఉంది కానీ వదలట్లేదు. మళ్ళీ మామూలైపోతుంది. మేమెప్పుడు పడుకునేటప్పుడు చీపిరి కట్ట, చెప్పులు, సాయిబాబా పుస్తకం మా దగ్గరే పెట్టుకొని పడుకునే వాళ్ళం. మా రెండో అక్క భయపడైతే వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నేను, మా అమ్మ, మా మూడో అక్క, మా పెద్దవాళ్ళ అక్క బాబు మేము ఉండేవాళ్ళము. మా నాన్న ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళొస్తే ఆ నైటే ఫస్ట్ ఒకలాంటి గురక తీసేవాళ్ళు. అలా పెద్దగా కేకలు వేసేవారు, మూలిగేవారు. నాన్న నాన్న అని ఎంత లేపినా అసలు లెగిసేవారే కాదు. మా నాన్న అలా నిద్రలో కేకలు వేసేసరికి మా అమ్మ అయితే మా నాన్న జుట్టు పట్టుకొని కొడితే అప్పుడు మనలోకి వచ్చేవారు మనిషి. ఏమైంది నాన్న అని అడిగితే నాకేమైంది అని అనేవారు. ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా అలానే అరిచేవారు. ఒకసారి మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళొచ్చి పడుకున్నారు, సేమ్ అలానే అరిచారు. ఈసారి మాత్రం పెద్దగా కేకలు వేశారు. ఎప్పటికంటే ఈసారి మాత్రం బాగా అరిచారు. మేము ఎంత లేపినా ఆ మనిషి అయితే లెగవలేదు. ఇంకా మా అమ్మ జుట్టు పట్టుకొని బూతులు తిట్టడం స్టార్ట్ చేసింది. అసలు ఎవరివే నువ్వు, ఎందుకు మమ్మల్ని పట్టుకొని పీడిస్తున్నావు అని. అప్పుడు మా నాన్నగారు, నువ్వు నన్ను కొడతావా, నన్నే తిడతావా అని మేము అడ్డమున్నా సరే మమ్మల్ని నెట్టుకొని మరీ వెళ్ళి మా అమ్మని కొట్టడానికి వెళ్ళారు. అప్పుడు మేము నాన్న నాన్న అని ఎంత ఆపినా ఆగలేదు. చాలా పెద్దగా అరిచేవారు. కళ్ళు కూడా చాలా ఎర్రగా అయిపోయాయి. ఆ టైంలో అయితే మేము చాలా భయపడిపోయాము. ఇంకా మరుసటి రోజు పొద్దున్నే అసలు ఏమైంది నాన్న అని మా నాన్నని అడిగితే నాకేమీ గుర్తులేదు అనేవారు. ఇంకా మా అమ్మ మా బావగారికి ఫోన్ చేసి చెప్పింది తాయెత్తులు ఏమైనా ఉంటే తీసుకురమ్మని. మా బావగారిది ఏలూరుకి దగ్గరలో ఉన్న ఒక చిన్న విలేజ్. మా రెండో అక్క వాళ్ళ హస్బెండే ఆ విలేజ్లో ఉంటారు వాళ్ళు. స్టార్టింగ్లోనే ఏదైనా సరే ఒకసారి చూపిద్దామని అన్నారు. మేమేమో ఈ రోజుల్లో అలాంటివి ఎందుకుంటాయని కొట్టిపడేసాము. ఇంకా డే బై డే మా పరిస్థితి అయితే ఎలా ఉన్నామంటే నాకైతే కళ్ళ కింద నల్లగా వచ్చేసి ఫుడ్ తింటున్నాం కానీ పేషెంట్స్ లాగే కనిపిస్తున్నాము. అందుకే మా బావగారికి చెప్పింది మా అమ్మ. మా బావగారేమో వచ్చే అమావాస్యకి చూపిస్తాను, మీరు మాత్రం ఈలోపు చాలా జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఆ తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే మా నాన్నగారు ఇంట్లోనే ఉంటున్నారు. రైల్వే ఎంప్లాయీస్కి డిపార్ట్మెంట్కి ఆర్సీ క్లాసెస్ ఉంటాయి. అయితే రాత్రిపూట చైర్లో కూర్చొని పక్కనే సాయిబాబా పుస్తకం పెట్టుకొని ఆయన సబ్జెక్ట్ బుక్ చదువుకుంటున్నారు. అప్పుడు టైం అర్ధరాత్రి 1:15 అయ్యింది అనుకుంటాను. మా ఫాదర్కి రైల్వేలో సపరేట్గా ఎంప్లాయీస్కి ఒక సిమ్ కార్డ్ ఇస్తారు కదా, ఆ నెంబర్ నుంచి మా ఏలూరు అక్క వాళ్ళకి కాల్ వెళ్ళింది. ఎవరు చేశారు అని మా బావ చూస్తే మా నాన్న నెంబర్. ఏమైంది ఈ టైంలో చేశారని ఫోన్ లిఫ్ట్ చేసే లోపే కట్ అయింది. ఆయనే మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేశారు. అయితే బుక్ చదువుకుంటున్న మా నాన్నేమో ఏంటి ఈ టైంలో కాల్ వచ్చిందని లిఫ్ట్ చేస్తే ఏమైంది ఈ టైంలో కాల్ చేశారు అని ఒకేలాగా అడిగారు ఇద్దరు కూడా. యాక్చువల్గా ఆ టైంలో మా నాన్న అసలు ఫోనే చేయలేదు. మా నాన్నగారు రాత్రి టైంలో గట్టిగా కేకలేసి అలా చేసేవాళ్ళు కదా, ఆ టైంలో మేమంతా పట్టి ఆపేవాళ్ళము. మాకు భయం వేసి మా మామయ్య వాళ్ళ పిల్లల్ని కూడా పిలిచేవాళ్ళము. వాళ్ళు కూడా ఒక 2-3 డేస్ వచ్చి వాళ్ళకి భయం వేసి ఇంకా మా ఇంటికి రావడం మానేశారు. ఇంకా మధ్యలో మా నాన్నకి మళ్ళీ ఆపరేషన్ అయినప్పుడు కూడా మాకు చాలా భయం వేసింది. మేము ఒక్కటే అనుకున్నాము, ఆపరేషన్ అయిన మనిషి అలా లేచి కేకలేస్తే కుట్లు కదులుతాయి కదా, అవ్వకూడదని చెప్పి ఆయన తల దగ్గర బైబిలు, సాయిబాబా పుస్తకం అవన్నీ పెట్టుకొని తెల్లవార్లు ఆయన పక్కనే కాపలా కాస్తూ ఉండేవాళ్ళం. కానీ మా నాన్నకైతే అలా ఏం జరగలేదు, బాగానే ఉండేది. ఒకరోజు ఏం జరిగిందంటే మా మూడో అక్క తలస్నానం చేద్దామని చెప్పి జుట్టు మొత్తం విప్పదీసుకుంది. తలస్నానం చేసి గుడికి వెళ్దామని. మా మూడో అక్క ఏంటంటే ప్రతి గురువారం సాయిబాబా గుడికి వెళ్తుంది. మార్నింగ్ 8:30 ఆ టైంలో గుడికి వెళ్ళాలని చెప్పి తను స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్తుంటే మా అమ్మేమో ఉండు నేను స్నానం చేసి వస్తాను అని తను వెళ్ళి స్నానం చేసి వచ్చింది. మా అక్క చాలా మొండిది. మా మూడో అక్క చాలా కోపం కూడా ఎక్కువే తనకి. తన మాట కాదని మా అమ్మ ముందు వెళ్ళిపోయిందని చెప్పి తనకి కొంచెం కోపం వచ్చింది. అప్పటికే అది జుట్టు మొత్తం విప్పదీసుకొని ఉంది కదా, మేమేంటంటే కుంకుడుకాయలతో చేస్తాం. మా అందరివి కూడా పెద్ద జుట్లు. అప్పటికి మా అమ్మతో గొడవ పడింది. ఇంకా మా అమ్మ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఇంకా తను వచ్చి సోఫాలో పడుకొనుంది. మాకేంటంటే సోఫా ఒక పక్కన, దివాన్ కాట్ ఒక పక్కన ఉండేవి. తను సోఫాలో పడుకుంటే ఆ టైంలో బజాజ్ ఎయిర్ కూలర్లు ఉంటాయి చూడండి కొంచెం పెద్ద సైజు, అది బ్యాక్ సైడ్ డోరు కింద పడిపోయింది.
కింద పడిపోయి ఉంటే నేను వచ్చాను చూసి ఒకవేళ మామూలుగా పడిపోయిందేమో అని చెప్పి. మా మూడో అక్కేమో తన ఫేస్ అటువైపు తిప్పి పడుకొని ఉంది సోఫాలో, జుట్టంతా విరబూసుకొని. ఏంటి ఇలా పడుకొని ఉంది పిల్ల, ఒకవేళ మామూలుగా పడుకుందేమో అని చెప్పి నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇంతలో మా అమ్మ స్నానం చేసి వచ్చి, శిరీష వెళ్ళు, బాత్రూమ్ ఖాళీ అయ్యింది వెళ్ళు అంది. ఆ పిల్లేంటంటే గుడికి వెళ్ళొచ్చాకే టిఫిన్ చేస్తుంది, అప్పటిదాకా ఏమీ తినదు. మమ్మేమో తొందరగా లేవే, మళ్ళీ టిఫిన్కి లేట్ అయిపోయిద్ది వెళ్ళు అంటే అస్సలు లెగవట్లేదు. అలా 10 నిమిషాలు అయిపోయింది. ఏంటి లెగవట్లేదు అని చెప్పి మంచం పట్టుకొని కుదిపేసింది. అలా చేసేసరికి తను లేచింది, లేచి నార్మల్గా కూర్చుంది, కానీ వెళ్ళట్లేదు. మమ్మేమో తన ఎదురుగా కూర్చొని కూరగాయలు కట్ చేస్తుంది. కట్ చేస్తుంటే, ఏంటమ్మా వెళ్ళవేంటి నువ్వు, గుడికి టైం అవుతుంది, వెళ్ళకపోతే చెప్పు, చిన్నమ్మాయి అయినా వెళ్తుంది, ఎవరో ఒకరు స్నానం చేస్తారు కదా అంది. ఆ అనడమే ఆలస్యం, లేచి మా అమ్మ చేతిలో ఉన్న కత్తి తీసుకొని మా అమ్మ మీదకి అలా విసిరేసింది. మా అమ్మ జస్ట్ మిస్సు పక్కకి తప్పుకుంది గబుక్కున. అది మా గుమ్మంలో నుంచి వెళ్ళి మా ఆపోజిట్ హౌస్ గుమ్మానికి తగిలింది. వాళ్ళేమో తలుపేసుకొని ఉన్నారు, ఆ తలుపుకి తగిలి మధ్యలో స్టెప్స్ దగ్గరకు వచ్చి పడింది ఆ కత్తి. కొంచెంలో తప్పించుకుంది మా అమ్మ అయితే. అప్పుడు మా అమ్మేమో, ఏంటే నీకు అసలు ఇంత కోపం ఏంటి అని పైకి లేచింది. ఇంకా వెళ్ళేటప్పటికి మా మూడో అక్కేమో, నా మీదకే వస్తావా అని లేచి నుంచుంది మా అక్క. తను అదో రకంగా చూస్తుంది మా అమ్మ వైపు. ఇంకా మా నాన్న అప్పుడే డ్యూటీ దగ్గర నుంచి వచ్చి స్నానం చేసి పూజ చేసుకుంటున్నారు బెడ్రూమ్లో. మాకేంటంటే అటుపక్క బెడ్రూమ్లోనే దేవుడి ఫోటోలు అవన్నీ ఒక పక్కకుంటాయి. అయితే అక్కడ పూజ చేసుకుంటుంటే ఇంకా మా నాన్న వచ్చి మా అక్క జుట్టు పట్టుకొని చుట్టూ తిప్పి బెడ్రూమ్లోకి లాక్కెళ్ళిపోయారు. అలా లాక్కెళ్తుంటే, నాన్న నేను అంటుంది తను. నాన్న నేను అని మా అక్కే మామూలుగా అంటుందేమో అనుకున్నాము, కానీ కాదు, నాన్న నేను మల్లేశ్వరిని అని. యాక్చువల్లీ మా అత్త పేరు మల్లేశ్వరి, నేను నాన్న మల్లేశ్వరిని అని తను బాగా గట్టిగా కేకలేసింది. ఫస్ట్ మా నాన్న మా అత్తే అనుకున్నాడు. అనుకుంటే మా అమ్మ అంది, ఆమె ఎప్పుడో చనిపోయింది కదా, ఇదేంటి ఇప్పుడొచ్చింది, అసలు ఇది కాదు అంటే పక్కున నవ్వేసింది. మళ్ళీ అరుస్తుంది, కాసేపు కేకలేస్తుంది, అరుస్తుంది. అప్పుడు మా నాన్న బాగా చంపల మీద కొట్టి, అసలు నువ్వెవరు చెప్పు అంటే అప్పుడు చెప్పింది. ఎప్పుడో మా చిన్నప్పుడు సింగిల్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు మా ఆపోజిట్ హౌస్లో ఒక ఆంటీ ఉండేది. వాళ్ళకి ఒక ఆడపిల్ల, 2 మగపిల్లలు. వాళ్ళ అమ్మాయి పెళ్ళికి మనీ ప్రాబ్లం వచ్చింది. అయితే ఆ పెళ్ళికి మా అమ్మ బాగా హెల్ప్ చేసిందనమాట, డబ్బులు ఇప్పించి ఆ పిల్ల పెళ్ళి దగ్గరుండి చేసింది. ఆ ఆంటీ చనిపోయే టైంకి వాళ్ళ అమ్మాయి బాగా సెటిల్ అయిపోయింది. ఒక ఓన్ హౌస్ కట్టుకొని ఫైనాన్షియల్గా. పెళ్ళి కాకముందైతే అసలు వాళ్ళకి ఏమీ ఉండేది కాదు. అప్పట్లో రైల్వే ఎంప్లాయీస్కి జీతాలు కూడా బాగా తక్కువ ఉండేవి. అయితే ఎంప్లాయ్ అనే కానీ వాళ్ళకి కొంచెం పేదరికంలోనే ఉండేవాళ్ళు, తినడానికి ఫుడ్ కూడా ఉండేది కాదు. అలాంటిది మా అమ్మే పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసింది. అంత బాగా హెల్ప్ చేసిన మరి ఎక్కడ తేడా వచ్చిందో ఏమో, మా అమ్మ మీద మరి అంత కక్ష ఎందుకు పెట్టుకుందో తెలియదు. కానీ ఆమె ఏంటంటే కొంచెం చూడడానికి లావుగా ఉంటుంది. మేము ఆమెని బండమ్మ అని పిలుస్తాము ఆంటీని. అయితే మా మూడో అక్క నేను అని అరిచేటప్పటికి అప్పుడు మా అమ్మ కనిపెట్టేసింది. నువ్వెందుకు వచ్చావు అసలు, నీకు నేను ఎంత హెల్ప్ చేశాను, ఇప్పుడు నీ పిల్లలా ఉందంటే దానికి కారణం నేను కదా అంటే, నేను అసలు రావాలి అనుకోలేదు. మా పక్కన అంటే వీళ్ళ ఆపోజిట్లో ఉండేవాళ్ళు, ఇటు పక్కన జయ ఆంటీ అని ఒక ఆంటీ ఉండేది. ఆ ఆంటీ చనిపోయినప్పుడు ఈవిడ అక్కడికి వెళ్ళింది చూడ్డానికి. వెళ్ళి మా ఇంటికి వచ్చేసింది డైరెక్ట్గా, వాళ్ళ ఇంటికి వెళ్లకుండా, కాళ్ళు కడుక్కోకుండా అలాగే మా ఇంట్లోకి వచ్చేసిందంట. ఆమెతో పాటు ఈ జయ ఆంటీ కూడా వచ్చిందంట. ఆ బండ ఆమె వచ్చే టైంకి మా ఇంట్లో అప్పటికే చాలా ఆత్మలు ఉన్నాయని ఆమె చెప్తుంది. నేను అసలు రావాలి అనుకోలేదు, ఆ ఆత్మలే నన్ను లోపలికి రప్పించాయి అని చెప్తుంది. ఇంకా మా అమ్మేమో, సరే అవన్నీ కాదు, నువ్వు ముందు ఇక్కడ మా పిల్ల ఒంట్లో నుంచి వెళ్ళిపో, పెళ్ళి కావాల్సిన పిల్ల, నువ్వు మాత్రం ఇక్కడ ఉండద్దు అని చెప్పింది. ఇంకా గట్టిగా కేకలేసి నేను వెళ్ళను అంది. దాంతో నేను కొట్టాను, మా నాన్న కొట్టాడు, అసలు ఎంత కొట్టినా వెళ్ళలేదు. ఇంకా లాస్ట్కి మా నాన్న అన్నాడు, నువ్వు వెళ్ళకపోతే నీ సంగతి చూస్తాను, ఎవరో ఒకరిని పిలిపించి సీసాలో పెట్టి బంధించేస్తాను అన్నాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు మా రెండో అక్క ఏలూరు నుంచి ఫోన్ చేసింది. ఆ ఫోన్ వస్తే
ఏంటి కుమారి ఫోన్ చేసిందా అని కూడా చెప్పింది. అన్నీ తెలుస్తున్నాయి. మళ్ళీ కొడుతుంటే ముందు నిన్నే పడదాం అనుకున్నానే, ఇది బాగా మానసికంగా స్ట్రాంగ్గా ఉంది, నాకు లొంగలేదు, అందుకే దీన్ని పట్టాను అని కూడా చెప్పింది. మళ్ళీ బాగా కొట్టాక కాసేపటికి వెళ్ళిపోతాను అని చెప్పి మా అక్క పడిపోయింది. ఇంక పడిపోతే మా నాన్న కాసేపు ఆపి లేపి ఏమన్నా తింటావా అంటే పెట్టు నాన్న, నాకు ఆకలిస్తుంది అంది. ఇంకా మా నాన్న వెంటనే మళ్ళీ చంపల మీద వాయించేశాడు. నువ్వు వెళ్ళలేదు, మా పిల్ల అయితే ఇవాళ పూజ చేసుకొని గుడికి వెళ్ళాక పూజ చేసుకున్న తర్వాతే ఏమన్నా తినేది, నువ్వు వెళ్ళలేదు అని చంపల మీద కొట్టాక ఆంజనేయ స్వామి ఫోటో పెడితే పట్టుకుంది. అంతకు ముందు కూడా పెట్టాము. పిచ్చిగా మాట్లాడి బెడ్రూమ్లో మంచం కిందకి వెళ్ళిపోయి ఊ అని గట్టిగా నవ్వింది. స్టార్టింగ్లో పెడితే అలా చేసింది, మళ్ళీ ఫోటో పెడితే పట్టుకుంది. ఇంక ఇలా కాదు అని చెప్పి బాగా కొట్టి, నువ్వు ఈ పూట ఒక 10 నిమిషాల్లో నా పిల్లని వదిలితే వదిలేయి, లేదంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇలా ఆత్మల్ని పట్టించే వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి ఖచ్చితంగా ఇంకా నీ పిల్లల్ని చూసుకోవడానికి కూడా లేకుండా చేస్తాను అన్నాడు మా నాన్న. ఇంకా మాటకి ఆ పూటకైతే వదిలేసింది. అది మాకు చెప్పడం ఏంటంటే మీ ఇంట్లో ఆత్మలు చాలా ఉన్నాయని, మాకు తెలిసిన వాళ్ళ పేర్లందరి కూడా చెప్తుంది. వాళ్ళంతా చచ్చిపోయి ఇక్కడే మీ చుట్టూనే తిరుగుతున్నారు అని చెప్తుంది. మా నాన్నేమో అసలు వాళ్ళు బతికే ఉన్నారు, ఇది అబద్ధం చెప్తుంది. అంటే కొంతమంది చచ్చిపోయారు, అందులో కొంతమంది బతికున్న వాళ్ళ పేర్లు కూడా చెప్పింది. అసలు ఇదంతా ఆడుతుంది నాటకం అని చెప్పి మేమనుకున్నాము. మొత్తానికి ఆ పూటకైతే మమ్మల్ని వదిలేసింది. కానీ మధ్యలో మమ్మల్ని పేర్లు పెట్టి పిలవడం, మొహం మీద నీళ్లు కొట్టి లేపేది. అది కూడా తెల్లవారుజామున 4:30-5 ఆ టైంలోనే. మాకేంటంటే కిటికీలో నుంచి చూస్తే డాబా పైకి కనిపిస్తుందన్నమాట. అక్కడ కూర్చొని కాళ్ళు కిందకి వేలాడదీసి ఊపుకుంటూ మమ్మల్ని పిలవడం అలా చేసేది అర్ధరాత్రులు. ఆ తర్వాత ఇంకా ఈ ఇంట్లో ఇలా జరుగుతున్నాయి అని చెప్పి మా రెండో అక్క వాళ్ళ ఇంటికి మమ్మల్ని తీసుకెళ్ళింది. కనీసం కొంచెం ప్లేస్ అన్నా చేంజ్ అయితే బాగుంటుందని చెప్పి ఒక 2-3 డేస్ ఉంటామని చెప్పి తీసుకెళ్తే, అక్కడికి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా అర్ధరాత్రి పడుకొని వాష్రూమ్కి వెళ్ళాలంటే వాళ్ళ ఇంట్లో ఏంటంటే బయట ఉంటాయి వాష్రూమ్స్ సందులోకి, వాళ్ళది కొంచెం పల్లెటూరు. అయితే రాత్రిపూట 12 దాటాకి నేను ఫస్ట్ వెళ్ళాను. ఆ తర్వాత నా వెనకాలే మా అమ్మ వచ్చింది. నేను వచ్చి పడుకుంటే వాళ్ళ గోడ మీద 4-5 ఆత్మలు కూర్చొని కాళ్ళు ఊపుకుంటూ మా వైపు చూసి నవ్వుతున్నట్టు, ఒకటేమో మీదకి వస్తున్నట్టు అలా అనిపించింది. మా అమ్మకి కూడా అలాగే అనిపించింది. అంటే లోపల నుంచి పడుకొని చూస్తే బయట అంతా కనిపిస్తుంది అనమాట. అమ్మో ఇదేంటి, అక్కడ బాగాలేదని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా అలాగే అవుతుందని చెప్పి ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. ఒక 3 డేస్ అన్నా ఉందాం అనుకున్నాము. కానీ మళ్ళీ మా వల్ల వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, వాళ్ళ అత్తయ్య కూడా ఉంది అప్పట్లో, ఆమె ఏమైనా అనుకుంటుందేమో అని చెప్పి మళ్ళీ విజయవాడ వచ్చేసాము. వచ్చిన ఒక 10 రోజులు ఇంకా ఆ ఇంట్లో అలాగే ఉన్నాము. 10 రోజుల తర్వాత శివరాత్రి వచ్చింది. అప్పుడు అమావాస్య అవేవో వచ్చాయి. మా నాన్న ఏమన్నాడంటే సముద్ర స్నానానికి వెళ్ళొద్దాం, వెళ్తే మంచిది అన్నారు. ఇంకా నెక్స్ట్ డే తెల్లవారుజామున వెళ్దాం, రెడీగా ఉండండి అంటే సర్లే అని పడుకున్నాము. ఆ తర్వాత ఇంకా పడుకొని లేచి నాకు మెలకు వచ్చి చూసేటప్పటికి పక్కన మమ్మ లేదు. వాష్రూమ్కి వెళ్తుందేమో, సర్లే వచ్చి పడుకుంటుందిలే అని ఎంతసేపు చూసినా రావట్లేదు. అలా 10 నిమిషాలు అయిపోయింది. ఏంటి ఇంతసేపు ఉంటుందని చెప్పి నేను వెళ్ళి చూసేటప్పటికి మా అమ్మ డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా స్టూల్ ఉంటుంది కదా, దాని మీద కూర్చొనుంది. ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నా, వచ్చి పడుకో అంటే, నాకు అస్సలు ఒంట్లో బాలేదు, ఏదో ఒకలాగా ఉంది, చాలా నీరసంగా ఉంది అని చెప్పి అక్కడే కూర్చొనుంది. నేనేమో సర్లే అమ్మా పదమ్మా వెళ్ళి పడుకుందామని వీపు మీద చెయ్యి వేసి ఇలా నిమురుతూ, అమ్మ పద వెళ్ళి పడుకుందాం, పొద్దున్నే హాస్పిటల్కి వెళ్దాం, అయినా నాన్న శివరాత్రి స్నానంకి వెళ్దామన్నారు కదా, వెళ్ళొచ్చాక హాస్పిటల్కి వెళ్దామంటే, సముద్ర స్నానానికి నేను రాను, నేను ఇంట్లోనే ఉంటాను అంది. సర్లే ముందు తెల్లవారాక డాడీ వచ్చాక చూద్దామని చెప్పి అనుకున్నాము. కానీ ఎంతసేపటికైనా బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చి పడుకోలేదు. మేమైతే అందరం హాల్లోనే పడుకునే వాళ్ళం, బెడ్రూమ్లో అయితే మేమందరం పట్టమని చెప్పి మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళంతా ఉంటారు కదా, లైన్గా కింద చాపేసుకొని పడుకునే వాళ్ళం.
నేను మా అమ్మ పక్కన పడుకునేదాన్ని. ఇంకా ఎంతసేపు అయినా కూడా ఆ స్టూల్ మీద నుంచి కదలట్లేదు. తెల్లవారుజామున మా నాన్నొచ్చేదాకా కూడా మా అమ్మ అక్కడే కూర్చొనుంది. ఆ తర్వాత మేము అమ్మని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాము. అక్కడ మెడిసిన్స్ ఇచ్చారు. అయినా కూడా మనిషి ఉలకడం లేదు, పలకడం లేదు. అసలేమీ మాట్లాడడం లేదు. కనీసం ఫుడ్ కూడా తినట్లేదు. మళ్ళీ ఒక 3 డేస్ తర్వాత హాస్పిటల్‌కి తీసుకువెళ్తే ఆయన బ్లడ్ టెస్ట్‌లన్నీ చేశారు. చేసి టైఫాయిడ్ వచ్చే ముందు ఇలాగే ఉంటుంది అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారు. అలా ఒక 1 మంత్ అయిపోయింది. అయినా కూడా తను అస్సలు మనలో లేదు. ఈ లోపల మేమేం చేశామంటే, సరే అమ్మకి ఇలా ఉంటుందని చెప్పి అమ్మకి వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ బాబాయ్ తనని పెంచారనమాట, పెద్ద బాబాయ్. అయితే నేను వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసి ఇలా అమ్మకు బాలేదు తాత వచ్చి చూడమంటే వచ్చారు. కానీ మా తాతయ్య వచ్చినా కూడా అలాగే కూర్చొని తల ఉంచుకొనుంది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోగా ఆయన కూర్చొని ఉండగానే వెళ్ళి పడుకుంది. ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎంత హడావుడి చేసేదో, ఉన్నవన్నీ పెట్టి తిను బాబాయ్ తిను అని చాలా బాగా మాట్లాడేది. అంత బాగా మాట్లాడిన మనిషి ఇప్పుడు ఏంటో ఇలా అయిపోయింది అని మాకు అప్పటి నుంచి డౌట్ వస్తూనే ఉంది. డౌట్ అయితే వస్తుంది, కానీ మాకేం చేయాలో తెలియలేదు. ఎందుకంటే అంతకుముందే మేము చేపించాల్సిన పూజలన్నీ చేపించాము, తాయెత్తులు కూడా వేసుకున్నాము. అయినా కూడా మమ్మల్ని అది వదలలేదు. సరే ఏం చేయాలో తెలీదు. ఈలోపు మా మూడో అక్కకి పెళ్లి చేద్దామని ఒక పెళ్ళిళ్ళ బ్రోకర్ మా ఇంటికి వచ్చాడు. సరే ఆల్రెడీ ఇంకేదో అవుతుందని తెలిసి ఆమె బెడ్రూమ్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టాము ఆయన ముందు. కూర్చోబెడితే ఇలా ఒక సంబంధం వచ్చిందమ్మా, చూస్తావా, అబ్బాయి వాళ్ళని పిలిపించమంటావా, డీటెయిల్స్ పాపకి పెట్టాను అని ఆయన అడుగుతుంటే అసలు ఏం మాట్లాడట్లేదు. ఆయన వచ్చినప్పుడు కూడా అలాగే సైలెంట్గా వెళ్ళి లోపల పడుకుండిపోయింది. ఇంకా ఏదో పట్టిందని చెప్పి మేము అప్పుడు మళ్ళీ మా బావకి ఫోన్ చేసి ఇలా ఉంది అంటే, సరే నేను ఒక తాయెత్తు తీసుకొని వస్తాను, మీరు ఇంకేమీ కదిలించమాకండి అని చెప్పన్నాక ఆ మాటలు మా అమ్మ విన్నదో ఏమో తెలియదు, కానీ అప్పటి నుంచి మనిషి పిచ్చి పిచ్చిగా చేయడం, ఇలా చంపల మీద కొట్టుకోవడం అలా చేసింది. 2 డేస్లో మా బావ వచ్చి ఏంటండి ఏమైంది అంటే అస్సలు మాట్లాడట్లేదు. ఎప్పుడు మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎంత ఒంట్లో బాగోలేకపోయినా ఏదైనా కూడా లేచి అన్నం అవి వండి పెట్టేది, తనే దగ్గరుండి పంపించేది. అలాంటిది 1 మంత్ నుంచి అస్సలు ఆ మనిషి మనలో లేదు. ఇంకా మేము ఒకటే అనుకున్నాం, ఎలాగైనా సరే తీసుకెళ్ళి వదిలించాలి అని అనుకొని మా బావగారు ఏం చేశారంటే ఒక ఆయన్ని మాట్లాడుకొని వచ్చారు. ఆయన 2 డేస్లో వస్తానని చెప్పారు. కానీ ఈలోపు మా అమ్మ పిచ్చి పిచ్చిగా కూర్చొని తనలో తను మాట్లాడుకోవడం, మంచినీళ్ళు కూడా తాగేది కాదు. అసలేం తినకుండా తాగకుండా మనిషి ఎంత సన్నగా అయిపోయిందో, కనీసం బ్రష్ కూడా చేసేది కాదు. అయితే మా బావగారు నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను, ఆయన ఒక చిన్న పల్లెటూరులో ఉంటారు అని చెప్పి ఆయన వెళ్తుంటే, వద్దు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నాకు ఏదో ఒకలాగుంది, నాకేదో అయిపోతుంది అని చెప్పి ఆయన్ని అస్సలు వెళ్ళనివ్వలేదు. ఇంకా పొద్దున్నే వెళ్తానన్న మనిషి ఇంకా మేము సాయంత్రానికి సైలెంట్గా పంపించేశాము. ఆ తర్వాత ఒక 10 రోజులు అయ్యాక అక్కడ కేరళలో ఒక ఆయన రైల్వే క్వార్టర్స్లో ఉండి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఇలాంటివి చూస్తాడంటే ఆయన దగ్గరికి వెళ్ళాం మేము. వెళ్తే ఆయన ఏమన్నాడంటే, క్వార్టర్స్ అంటేనే అలాంటివన్నీ ఉంటాయి, కాకపోతే ఏంటంటే మనమే చూసుకొని ఉండాలి, మీరు చిన్నపిల్లల్ని తీసుకొని ఆ ఇంట్లో ఉండొద్దు, ఇల్లు ఖాళీ చేసేయండి అన్నాడు ఆయన. అప్పుడు ఏంటంటే మా అక్క వాళ్ళ పిల్లలు బాగా చిన్నోళ్ళు, ఇంకా ఇల్లు ఖాళీ చేసేయండి అంటే మేము ఖాళీ చేయలేదు. ఎందుకంటే మా నాన్నగారికి ఫైనాన్షియల్గా అన్నీ ఉన్నా కూడా ఏంటంటే మాకు రైల్వే క్వార్టర్స్ ఉన్నాయి కదా. అప్పట్లో ఏంటంటే మా నాన్న కొంచెం తెలివి తక్కువగా, నాకేంటి జాబ్ ఉంది, ఆ ఇల్లు కొనేంత అమౌంట్ ఉన్నా కూడా ఇల్లు కొనుక్కోవాలా, మా పెళ్ళిళ్ళు కూడా ఎలాగైనా ఆ క్వార్టర్స్లోనే చేయాలి, అక్కడ చేస్తేనే ఆ స్టాఫ్ రిలేటివ్స్ అంతా దగ్గరుంటారు అని, అలా అయితేనే గ్రాండ్గా చేయగలమని చెప్పి మా నాన్నగారు అలా ఉండిపోయారు. మొత్తానికి మా నాన్న అనుకున్నట్టుగానే మా పెళ్ళిళ్ళు అక్కడే జరిగాయి. మా మూడో అక్కకి కూడా ఒక పాప పుట్టింది. నన్ను కూడా మా పెద్ద మామయ్య వాళ్ళ అబ్బాయికి ఇచ్చే పెళ్లి చేశారు. ఆయన కూడా రైల్వే ఎంప్లాయీ. అయినా కూడా మేము ఆ క్వార్టర్స్లో ఉండకుండా బయట ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నాము. ఒక 3 years బ్యాక్ ఓన్ హౌస్ కూడా కొనుక్కున్నాము. ఆ తర్వాత ఒక రోజు అర్ధరాత్రి ఇలా పూజ చేసే వాళ్ళని తీసుకొచ్చి మిడ్ నైట్ ఆయన చేత పూజ చేయించి నిమ్మకాయలు అవన్నీ కోసేశాడు. 4 రకాల అన్నం ముద్దలతో దిష్టి తీసి 4 రోడ్లు కలిసే జంక్షన్లో ఆయన వదిలేసి వచ్చారు. అయినా కూడా అది వదలలేదు. అలా 4-5 సార్లు పూజలు చేపించాము అర్ధరాత్రి పూట. అయినా ఫలితం లేదు.
ఇంకా నెక్స్ట్ మేము ఆంజనేయ స్వామి గుడికి, కుమారస్వామి గుడికి అక్కడికి వెళ్ళి పూజలు చేపించుకున్న తర్వాత అది వదిలింది. మాకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ క్వార్టర్స్ మేము షిఫ్ట్ అయిపోయాము. ఆ తర్వాత నేను మా అమ్మని అడిగాను, ఎందుకు ఆ టైంలో అలా బిహేవ్ చేసావు, అసలు ఎవరితో మాట్లాడలేదు అంటే, ఆ టైంలో నాకు నా కళ్ళకి ఒక నల్లటి ఆకారం మాత్రమే కనిపించింది, ఇంకెవ్వరూ కనిపించలేదు. అంటే ఆవిడకి మేమెవ్వరం కనిపించలేదంట, ఆ ఆకారం ఒక్కటే కనిపించింది అని నాతో చెప్పింది. ఇదిగోండి ఈ క్వార్టర్స్ లోనే మేముంది. ఇప్పుడైతే మేము అక్కడి నుంచి వచ్చేసాము. అక్కడ పరిస్థితి ఎలా ఉందో మాకైతే ప్రస్తుతానికి తెలియదు. ఇవే మా కుటుంబంలో జరిగిన ఇన్సిడెంట్స్. మాకైతే చాలానే జరిగినాయి, మేమైతే చాలానే ఫేస్ చేసాము. కానీ ఎక్కువగా మేము భయపడిన వాటిని మీకు చెప్పాను. ఇదే మా జీవితాల్లో జరిగిన అండ్ మేము మర్చిపోలేని భయంకరమైన ఇన్సిడెంట్స్. సో విన్నారు కదా, ఒక కుటుంబం అంతా కలిసి ఇలాంటి భయానక సంఘటనలను ఎదుర్కొన్నారంటే అది మామూలు విషయం కాదు. ఆ ఇంట్లో దుష్టశక్తి ఉందని తెలిసినా కూడా వాళ్ళ నాన్నగారి మొండి పట్టుదల వల్ల వాళ్ళు ఆ ఇంట్లోనే ఉండవలసి వచ్చింది. వీళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్త. బై బాయ్.